ఎగ్ బిర్యానీ చేయడం రావట్లేదా? అయితే ఇలా నేను చేసినట్టు చేయండి. సింపుల్గా ఈజీగా వచ్చేస్తుంది. టేస్ట్ మాత్రం ఫ్లేవరు మనకు బయట రెస్టారెంట్లో ఎలాగైతే తింటామో అదే స్మెల్తో అదే ఫ్లేవర్తో ఇంట్లోనే మనం ఈ బిర్యానీ అనేది రెడీ చేసేసుకోవచ్చండి. ఈ బిర్యానీ ఉట్టిగైనా తినేసేయచ్చు, లేదా కొంచెం పక్కన పెరుగు పచ్చడి ఉందంటే చాలు కంప్లీట్గా తినేసేయచ్చు. అంత కమ్మగా అంత టేస్టీగా ఉంటుంది. ఈ ఎగ్ బిర్యానీ అనేది ఈ ప్రాసెస్లో చేశారంటే. హాయ్ అండి, నమస్తే. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎగ్ దమ్ బిర్యానీ. చాలా చాలా టేస్టీగా అర్థమయ్యేలా సింపుల్గా వంట రాని వారైనా సరే ఈజీగా చేసేసుకోవచ్చు. బ్యాచిలర్స్ అయినా సరే చాలా సింపుల్గా ఎగ్ బిర్యానీ అనేది ఈ ప్రాసెస్లో చేశారంటే మాత్రం చేసేసుకోవచ్చు. మనకి చిత్రాన్నం, పులిహోర ఎలాగైతే చేస్తామో అలాగే చేసేసుకోవచ్చు. ఈ ఎగ్ బిర్యానీ సింపుల్ మెథడ్లో అర్థమయ్యేలా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం పదండి. ముందుగా ఇక్కడ వచ్చేసి నేను ఒక కప్పుతోని బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. ఇదే ప్లేస్లో మీరు మామూలుగా చిట్టి ముత్యాలని ఉంటాయి కదా, వాటినైనా సరే పొడి పొడిగా ఉండేసుకోవచ్చు. కానీ బాస్మతి రైస్తో చేసే విధానం అయితే ఇలాగే. కొత్త వాళ్ళైతే మాత్రం చెప్తున్నానండి, తెలియని వాళ్ళ కోసము. బాస్మతి రైస్ని ఒక కప్పు మైన తీసేసుకొని ఒకసారి నీట్గా కడిగేసుకున్న తర్వాతకి మళ్ళీ మంచినీళ్ళు పోసి పెట్టి ఒక అర్ధగంట నాననివ్వాలి. ఇప్పుడు గుడ్లు ఉడకబెట్టడం కోసం నేను ఇక్కడ ఒక చిన్న గ్లాస్ మైన వాటర్ పోసేసుకొని, ఇది గుడ్లది మిషన్ అండి, కుక్కర్ లాగానే ఇది రైస్ కుక్కర్ మాత్రమే. గుడ్లు ఉడికినాయంటే ఆటోమేటిక్గా లైట్ అనేది ఆఫ్ అయిపోతుంది. ఇప్పుడు అర్ధగంట అయిన తర్వాతకి రైస్ అనేది మనకి నాని ఉంటుంది. బాస్మతి రైస్ అనేది ఖచ్చితంగా నానాలండి, ఖచ్చితంగా కనీసం అంటే ఒక 20 నిమిషాల పాటైనా నానాలి. ఇలా స్టవ్ మీద పెట్టేసుకున్న తర్వాతకి ఇప్పుడు చూడండి, రైస్ అనేది మనకి ఇలా పట్టుకుంటే ఇలా విరిగిపోవాలి. అంతవరకు రైస్ని అనేది ఉడికిచ్చేసుకోవాలి. వాటర్ అనేది ఎక్కువ పోసి ఉడికిచ్చేసుకున్నామంటే మనకి గంజి అనేది ఎక్కడే కానీ మెత్తగా అనేది పట్టుకోకుండా పొడి పొడిగా వచ్చేస్తుంది రైస్ అనేది. కొంచెం ఉడికిందంటే చాలు, ఇలా జాలగిన్నెలోకి వేసేసుకోవడమే. ఇప్పుడు కడాయి పెట్టేసుకొని ఒక 2 స్పూన్ల మైన ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ అనేది కొంచెం ఎక్కువనే ఉండాలి. ఫ్రైడ్ రైస్ కాబట్టి ఆయిల్ అనేది మనం కొంచెం ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. అలాగే బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, అలాగే లవంగాలు, యాలుకలు వేసేసుకున్న తర్వాతకి కొంచెం వేగినాక పొడుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వీటిని కూడా వేసేసుకొని 1 నిమిషం పాటు వీటిని దూరగా వేంపేసుకున్న తర్వాతకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని ఆయిల్లోనే పచ్చివాసన పోయేంత వరకు వీటిని అల్లం వెల్లుల్లి పేస్ట్ని 1 నిమిషం పాటు వేంపేసుకోవాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టేసుకున్న ఒక టమాటోని తీసుకున్నాను నేను ఇక్కడ. అంటే ఒక చిన్నవి ఒక 2 టమాటోస్ తీసుకున్నాను. చిన్నగా కట్ చేసుకోవాలి ప్రతిదీ కూడా. ఇప్పుడు వీటిని కూడా 1 నిమిషం పాటు ఉడికిన తర్వాతకి టమాటోలు కూడా ఇప్పుడు నేను ఇందులో పసుపు, అలాగే ధనియాల పొడి, సరిపడా స్పైసీకి సరిపడా కారం వేస్తున్నా. కారం అనేది కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. కారం కూడా వేసేసుకొని సాల్ట్ చూపించడం నేను మర్చిపోయాను, సాల్ట్ వేసేసుకోవాలి, లైట్గా వేసుకోవాలి ఈ మసాలాకు తగ్గట్టు. ఇప్పుడు గుడ్లకి ఇలా కాట్లు పెట్టేసుకున్నామంటే లోపల దాకా ఉప్పు కారం అనేది బాగా పట్టుకుంటుంది. వీటిని 1 నిమిషం పాటు ఈ మసాలాలోన కొంచెం ఫ్రై లాగా చేసేసుకోవాలి. ఇప్పుడు ఫ్రైలా అయిన తర్వాతకి ఉడకపెట్టేసుకున్న రైస్ ఉంటుంది కదా, ఆ రైస్ని ఇందులో వేసేసుకోవడమే. వేసేసుకొని సన్నగా కట్ చేసి పెట్టేసుకున్న చివరిగా కొత్తిమీర కూడా వేసేసుకొని ఇప్పుడు రైస్కు సరిపడా సాల్ట్ వేస్తున్నాను. అప్పుడు గుడ్లకి మాత్రమే వేశాను. గుడ్లని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మసాలా మొత్తం రైస్కి ఇలా చూపిస్తున్న విధంగా ఇలా వచ్చేంత వరకు మసాలా మొత్తాన్ని బాగా ఆ రైస్కి కలిపేసుకున్న తర్వాతకి చివరిగా నిమ్మరసం ఉంటుంది కదా, 1 స్పూన్ నిమ్మరసం అయినా సరే, ఒక దెబ్బ సగం దెబ్బ నిమ్మరసం కూడా పిండేసుకొని మీడియం మంట మీద 1 నిమిషం పాటు మగ్గిచ్చేసుకోవాలి. ఇప్పుడు మనం పక్కన పెట్టేసుకున్న ఎగ్స్ని కూడా ఇందులో వేసేసుకోవడమే. ఇంతేనండి, ఎంతో టేస్టీగా సింపుల్గా మనకు చిత్రాన్నం, పులిహోర ఎలాగైతే రెడీ అవుతుందో అలా రెడీ చేసేసుకోవచ్చు. చాలా చాలా టేస్టీగా మనకు రెస్టారెంట్లో తింటే ఎంత టేస్ట్ అయితే ఉంటుందో అదే టేస్ట్తో ఇంట్లోనే ఇలా రెడీ చేసేసుకోవచ్చు. ఇంతేనండి, ఎగ్ బిర్యానీ రెడీ. ఈ ప్రాసెస్లో చేశారంటే ఈజీగా వచ్చేస్తుంది బ్యాచిలర్స్కి అయినా సరే. ఇంతేనండి, మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చిన ఉపయోగపడిన ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.